బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 కీలక పథకాలు ప్రారంభం కానున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను సర్కారు ప్రారంభించబోతోంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ప్రభుత్వం పలు రకాలుగా కసరత్తు చేసింది. విధి విధానాల రూపకల్పన మొదలుకొని దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక వంటి ప్రక్రియలు చేపట్టింది. కానీ లబ్ధిదారుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. పథకాలను మాత్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, 4 పథకాలకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం భట్టి, 3 మంత్రులు సమావేశ నిర్ణయాలను సచివాలయంలో వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని 4 పథకాలను మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల వివరాలు కొలిక్కి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 4 పథకాలకు సంబంధించి ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ల వద్ద ఉన్నాయి. దరఖాస్తుల ఖరారు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ముందుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో 4 పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆ గ్రామంలో 4 పథకాలకు అర్హులైన లబ్ధిదారులు ఎంతమంది ఉంటే అంతమందికి మంజూరు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 622 రెవెన్యూ మండలాలున్నాయి. వీటిలో మండలానికి ఒక గ్రామం చొప్పున 622 గ్రామాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు కానున్నాయి. కానీ హైదరాబాద్లోని మండలాలకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఆవశ్యకత లేనందున మిగతా జిల్లాల్లో ఉన్న 606 మండలాల్లోని 606 గ్రామాల్లో మొత్తం 4 పథకాలను అమలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కొస్కి మండలంలోని చంద్రవంచ గ్రామంలో 4 పథకాలను ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మంజూరు పత్రాలను అందజేస్తారు. రేషన్ కార్డులు కూడా అందిస్తారు. నగదు బదిలీతో కూడిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
26న ఆదివారం బ్యాంకులకు సెలవు ఉన్నందున రాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాలో ఈ సొమ్ము జమ అవుతుందని అధికార వర్గాలు వివరించాయి. అయితే రైతు భరోసా పథకం కింద సొమ్మును గతంలోని రైతు బంధు పథకం మాదిరిగానే ముందుగా ఎకరం భూమి ఉన్న వారికి, తర్వాత 2 ఎకరాల వారికి, 3 ఎకరాల వారికి, 4 ఎకరాల వారికి వరుసగా బ్యాంక్ ఖాతాల్లో వేస్తారు. ఇలా 1,40,00,000 ఎకరాలకు ఈ స్కీమ్ వర్తించే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఆత్మీయ భరోసా పథకం కింద కూడా సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. నాలుగు పథకాలకు సంబంధించి మిగతా గ్రామాల లబ్ధిదారుల సంఖ్యను తేల్చడానికి ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం నాటికి రాష్ట్రంలోని ఈ 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా పూర్తవుతుంది. ఈ జాబితాలను పరిశీలించి అమలు కార్యాచరణ ప్రణాళికలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. ఏ పథకానికి ఎప్పుడెప్పుడు ఆర్థిక సహాయం అందించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియను మార్చి 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.